బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట దివంగత వంకవీటి మోహనరంగ త్యాగం కాపు జాతికి ఎన్నటికీ మర్చిపోలేదని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షులు జిన్నూరి సాయిబాబా నేతృత్వంలో విఎం రంగా వర్ధంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండపేట కరాచీ సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఓ వర్గానికి నాయకుడు కాకుండా అన్ని వర్గాల్లో రంగా పేరు ప్రతిష్టతలు సాధించారని పేర్కొన్నారు. రంగా హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయనను హత్య చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు. రంగా విగ్రహాలు ఈ రాష్ట్రంలో 2 లక్షలు ఉన్నాయన్నారు. ఆయన పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడారు. కార్యక్రమంలో కాపు అభ్యుదయ సంఘం నాయకులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 37వ వర్ధంతి కార్యక్రమం. ఇది కొంత బాధ కలిగేటువంటి విషయం. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గానికి కాపు ప్రతినిధిగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి సంగీత వెంకటరెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మండపేట పట్టణంలో కాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో రంగా గారి యొక్క వర్ధంతి, సంగీత వెంకటరెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం అనేటువంటిది చూస్తున్నాం. మరి వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఎక్కడో బెజవాడ పక్కన ఉన్నటువంటి కంకిపాడు గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టే కాకుండా దేశ ప్రజల దృష్టి, అందరి దృష్టి కూడా ఆకర్షించేటంటే వంగవీటి మోహన్ రంగా యొక్క ఆయన యొక్క ఖ్యాతి ఏ విధంగా రాష్ట్ర ప్రజలందరిలోనే ఉన్నదో అనేటువంటిది ఒకసారి మనందరూ గుర్తించుకోవాలి. ఈ వేటకు 37 సంవత్సరాలు జరిగి 88వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. మరి 38 సంవత్సరాల క్రితం హత్య చేయబడ్డటువంటి, చనిపోలేదు, హత్య చేయబడ్డటువంటి వ్యక్తి మోహన్ రంగా. ఆ హత్య చేయబడ్డటువంటి వ్యక్తిని ఈరోజు కూడా ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకున్నారంటే రంగా గారి మీద ప్రజలకు ఉండేటువంటి అభిమానం ఏ విధంగా ఉందనేటువంటి. ఆయన బాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా అందరూ అనుకోవటమే కానీ బెజవాడ నగరంలో ఆ రోజు పేద ప్రజలకు అండగా ఉండి బడుగు బలహీన వర్గాలకి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుండేటువంటి వ్యక్తిగా ఆయన చనిపోయినటువంటి, హత్య చేయబడ్డటువంటి సందర్భం కూడా ఒక నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి నిస్సహాయితగా ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి సంఘటన ఈ దేశ ప్రజలందరూ కూడా మర్చిపోయేటువంటి విషయం కాదు. ఆయన హత్య అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు హత్య చేయబడ్డటువంటి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా రంగా గారి యొక్క మరణం జరిగింది. ఈ రోజు వరకు ఇప్పటికి ఎవరో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది 38 సంవత్సరాలు అంటే ఇప్పుడున్నటువంటి యువత ఎవరో కూడా అప్పుడు పుట్టుంటారు. అయినప్పటికీ కూడా భౌతికంగా ఆయన చనిపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో మాత్రం, ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వంగవీటి మోహన్ రంగా అనేటువంటి సందర్భంగా మీకు మనం చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటిది మనం చేస్తూ మరి ఈరోజు ఆయన యొక్క మరణం జరిగినటువంటి రోజు కాబట్టి ఆయన ఘనంగా మండపేట నియోజకవర్గ ప్రజల కాపు సంఘం తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి గారికి కూడా మరి ఆయన బర్త్డే ఈవేళ పుట్టినరోజు అయింది, జయంతి కార్యక్రమం. ఆయనకు కూడా హృదయపూర్వకంగా ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరికీ కూడా ఆ భగవంతుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఉండాలనేటువంటి విధంగా ఏ లోకంలో ఉన్నా కోరుకుంటూ
మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మెండపేట పట్టణ కాపు సంఘాలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.